ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి సమస్యను పక్కన పెట్టు. అదేవిధంగా వాక్యం చూసినట్లయితే 1 పేతురు 5:7 ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మనము ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనం అనేక విషయాల మీద చింతిస్తూ ఉంటాం. దేవుడు ఏమంటున్నాడంటే మీరు చింతించాల్సిన అవసరం లేదు, మీ చింత యావత్తు నా మీద వేడి అంటున్నాడు. కాబట్టి మన చింత యావత్తు దేవుడి మీద వేసేసేయాలి. అదేవిధంగా పిలిపిలి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే దేనిని గురించి చింతపడకుడి అన్నాడు. మనము మన దేవుడు చెప్పింది మనం నమ్మాలండి. ఆయన మీద విశ్వాసం ఉంచాలి, ఆయన మాటకి మనం లోబడాలి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? దేనిని గురించి చింతపడకుడి అంటున్నాడు. మనం దేని గురించి చించాల్సిన అవసరం లేదు. దానికి పక్కనే ఆన్సర్ కూడా ఉందండి. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అంటున్నాడు. కాబట్టి మనం దేవుడికి తెలియజేస్తే మనం కృతజ్ఞతాపూర్వకంగా మన ప్రార్థన దేవుడి విని మనకు జవాబిస్తాడు. గవర్నమెంట్ వాళ్ళు ల్యాండ్స్ ఇస్తున్నారంటే మనం ఏం చేస్తాం? అప్లికేషన్ పెట్టుకుంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా మన సమస్యలకు పోవాలంటే మనం ప్రార్థన అనే అప్లికేషన్ దేవుడికి పెట్టుకోవాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పేషెంట్కి డేంజర్ పరిస్థితిలో ఉన్నప్పుడు, కిడ్నీ సమస్యతో బాధపడుతున్నప్పుడు, అదేవిధంగా క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నప్పుడు డాక్టర్లు ఏం చేస్తారంటే అతను చెప్తే అతను ఇంకా క్యాన్సర్ అంటే ఇంకా ఆయన బాధపడతాడు. అదేవిధంగా క్యాన్సర్ అనగానే ఆయనకి ఇంకా చాలా దుఃఖంలో పడిపోతాడని చెప్పరు. వాళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్లు వాళ్ళ పక్కన వాళ్ళ పేషెంట్స్ కానీ వాళ్ళ పక్కన వాళ్ళు రిలేషన్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చెప్తారు. అదేవిధంగా దేవుడు కూడా సమస్యను పక్కన పెట్టు అంటున్నాడు. మీ సమస్య ఏదన్నప్పటికీ మీ సమస్యను పక్కన పెట్టు, దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు, నేను ఉన్నాను. కాబట్టి దేవుడు ఉన్నాడు మనకు. దేవుడికి మనం ప్రార్థన చేసి జవాబు పొందుకోవాలి ప్రార్థన ద్వారా. అదేవిధంగా యోబు గురించి మనం చూసుకున్నట్లయితే యోబు గ్రంథంలో యోబు చాలా యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. అతనుకున్న ఆస్తి యోబు గ్రంథం అంతగానో మనం చదివితే మీకు అర్థమవుతుందండి. యోబుకి కుమార్తెలు కూడా ఉన్నారండి. ఒకసారి మనం వాక్యం చూసినట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు ఉన్నారు. అతనికి ఒక భార్య కూడా ఉంది. చూసుకున్నట్లయితే అతనికి 3వ వచనంలో అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంట్లను, 500 జత ఏడ్లను, 506 గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. కనుక తూర్పు దిక్కున జనందరిలో అతడు గొప్పవాడిగా నుండెను. ఇతను గొప్పవాడిగా ఉన్నాడు. ఇతనికి ఎంతో పనివారు ఉన్నారు ఇంట్లో. ఇతను యోబుకున్న ఆస్తి ఇంకెవరికి లేదండి. అదేవిధంగా చూసినట్టయితే పరలోకంలో దేవుడి సన్నిధానంలో సాతాను ఆ ప్రదేశానికి ఎంటర్ అయిందండి. దేవుడు సాతానుతో అంటున్నాడు, యోబు గురించి నువ్వు ఆలోచించితివా అని అంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 8వ వచనంలో అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడను, న్యాయవంతుడను, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనను విసరించువాడును, భూమి మీద అతని వంటి వాడెవడను లేడు అంటున్నాడు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు అండి యోబు గురించి. అదే సాతాను ఏమంటున్నాడు? అతను ఊరుకునే ఉన్నాడు. అతని చుట్టూ అగ్ని కంచె వేశారు, ఇంటికి కంచె వేశారు. ఆ కంచెను తీసేసి అప్పుడు మిమ్మల్ని తిడతాడనంటే అప్పుడు దేవుడు ఏమంటాడంటే ఆ కంచెను తీసివేస్తాడు. ఆ కంచెను తీసివేసిన తర్వాత అతనికి కష్టాలు శ్రమలు
అక్కడ స్టార్ట్ అవుతాయండి. అతనికి ఉన్న ఆస్తులన్నీ కూడా పోతాయి. అతని కుమార్తెలు కూడా చనిపోతారు. అతనికి ఉన్న సమస్తం పోతుందండి. కానీ సమస్తం పోయినా కానీ అతను ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఒకటో అధ్యాయము 21 నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరుని దిగంబరుని అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అంటున్నాడండి. దేవుడిని ఎంతగా స్తుతిస్తున్నాడు చూడండి. ఈ సమస్య ఏదైనప్పటికీ పక్కన పెట్టు. యోబుకి ఎన్నో సమస్యలు ఉన్నాయండి. కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు. అయినప్పటికీ దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడండి. దేవుణ్ణి గణపరుస్తూనే ఉన్నాడండి. ఆయనకున్న ఆస్తులు ఎవరికి లేవండి. ఆయనకున్న పనివారు ఎవరికి లేరండి. కానీ అందరూ చనిపోయారు. ఆస్తులు పోయినాయి. ఆయనకున్న కుమారులు పోయినారు, కుమార్తెలు పోయినారు. కానీ దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అదేవిధంగా యోబు గ్రంథము 1వ అధ్యాయము 22 ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదని దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదండి. ఏ మాత్రం పాపం చేయలేదండి. దేవుడికి వ్యతిరేకంగా దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. అదేవిధంగా 2వ అధ్యాయం 7వ చూసినట్టయితే కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడునెత్తిన వరకు బాధగల కురుపులను యోబుకి కలుగు చేస్తున్నానండి. కురుపులు యోబుకి వచ్చాయండి. యోబుకి కురుపులు వచ్చినా కానీ దేవుణ్ణి మర్చిపోలేదండి. దేవుని స్తుతిస్తున్నాడు. ఎన్నో వచ్చిన చూడండి. అతను ఒళ్ళు గోక్కునుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా 9వ చూడండి. 2వ అధ్యాయం 9వ అతని భార్య వచ్చి నీవు ఇంకానూ యథార్థవంతుడు వదలకయుందునా దేవుని దూషించి మరణము కమ్మనెను. 10వ చూడండి. అందుకు అతడు మూర్ఖురాల్లో మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనం దేవుని మేలు అనుభవించిన కీడు మనం అనుభవించుమా తగదానను. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోట మాటను పాపం చేయలేదు. దేవుణ్ణి ఎంతగా స్తుతిస్తున్నాడో చూడండి యోబు. ఆయనకున్న ఆస్తులు పోయాయి, ఆయనకున్న కుమారులు పోయారు, ఆయనకున్న కుమార్తెలు పోయారు. కానీ భార్య వచ్చి దేవుని ద్వేషించమన్నా కానీ ద్వేషించలేదండి. ఆయన దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. దేవుడు చూడండి ఎంత గొప్ప దేవుడు. యోబు పక్షంగా దేవుడు సాక్ష్యం చెప్తున్నాడండి. దేవుడు యోబుని ఎంతగానో మెచ్చుకున్నట్లు మనం చూస్తున్నాము. యోబు దేవుని యందు భయముక్తి కలిగిన వాడు. దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఆస్తులన్నీ పోయినా, కుమారులు పోయినా, కుమార్తెలు పోయినా, అన్నీ పోయినా కానీ దేవుని యందు ఆయన ఎంతో భక్తులు కలిగి జీవించినట్లు మనం చూస్తున్నాం. మిత్రమా, నీకు ఆస్తులు అంతస్తులు ఎన్నున్నా దేవుడు ముఖ్యమండి. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా మనం దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తూనే ఉండాలి. దేవుడి వాక్యం దీవించింది గాక. ఆమేన్.